హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంపద క్రాంతి సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతికి ప్రతి ఇల్లు ఒక ధాన్యాగారం అవుతుంది. ధన, కనక, వస్తు వాహనాలతో ఇంటిలిపాది నూతన ఉత్సాహంతో కళకళలాడుతూ ఉంటారు. వచ్చే బంధువులతో, కొత్త అల్లుళ్లతో, రకరకాలైన పిండి వంటలతో ప్రతి ఇల్లు ఎంతెంతో సందడిగా ఉంటుంది. ఇంతటి ఆనందాన్నిచ్చే సంక్రాంతి పండుగను పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. మరి సంక్రాంతి పండుగకు సంబంధించిన విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు శ్రీ లక్ష్మీ నారాయణ సేవా సమితి వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుమాత శ్రీ దివ్యా రమణ గారు. వారి మాటల్లో సంక్రాంతి పండుగకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. అలాగే హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త క్రాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. ముందుగా మనం అతిపెద్ద పండుగగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. నిన్నటి రోజున భోగి పండుగ విశేషాలను తెలుసుకున్నాము. మరి ఈరోజు సంక్రాంతి పండుగకి చేరుకున్నాము. సంక్రాంతి అనేది అసలు ఎలా పుట్టిందమ్మా? ఎన్ని యుగాల క్రితం నుంచి ఈ పండుగను ఆచరిస్తున్నారు? మనకి ఉత్తరాయణము, దక్షిణాయనము ప్రతి పండగకి మనకి ఏంటంటే తిథులతోటి సంబంధం. కానీ సంక్రాంతి వచ్చేసరికి ప్రతి సంవత్సరం మనకి ఒకే నెల, ఒకే డేటు, ఒకే విధంగా వస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక సూర్యుని యొక్క గమనం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనకి సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి సంక్రమణం చెందుతూ ఉంటాడు. అంటే సూర్యుడు ఒక నెల ఒక రాశి నుంచి, అంటే మేషం నుంచి మొదలు పెడితే 12 ద్వాదశ రాశులు, మేషాది మీనం వరకు 12 సంక్రమణాలు ఉంటాయి. కానీ మకర సంక్రాంతి వచ్చేసరికి చాలా విశేషమైనది. ఎందుకు అని అంటే కనుక మనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగు పెడుతూ ఉంటాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గాది ద్వారాలు తెరుచుకుంటాయి అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అని అంటే కనుక మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు ఏమని చెప్తాడు, ఈ దక్షిణాయన కాలంలో ఉన్నాము, ఒకవేళ ఇప్పుడు కనుక నేను శరీరాన్ని, ప్రాణాన్ని వదిలిపెడితే నేను నరకానికి పోవలసి వస్తుంది. అంటే చీకటి మార్గం గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. దక్షిణాయనం అంటే చీకటి, దేవతలకి చీకటి, ఉత్తరాయణం పగలు. కాబట్టి వెలుతురు ఉన్నది అంటే జ్ఞానానికి సంబంధించిన, అక్కడ వెలుతురు అంటే మనకి సంబంధించిన ఈ లైట్లో లేకపోతే ఇంకేదో ప్రకాశం కాదు వాళ్ళు మాట్లాడేది, జ్ఞానము అజ్ఞానము అనే విషయాల గురించి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అయితే గనక నేను జ్ఞాన మార్గం గుండా ప్రయాణం చేసి ఆ పరమాత్మని చేరుకోవచ్చు. అందుకని నేను తన శరీరాన్ని వదలడానికి కూడా ఆయన ఆలోచించి ఉత్తరాయణ కాలం వచ్చిన తర్వాతే సంక్రాంతి మొదలుగా ఆయన ప్రాణాలని వదలాలని నిర్ణయించుకుంటాడు. అంటే అప్పటికి వాళ్ళు సంక్రాంతిని ఆచరిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది కదా. అంతకి ముందు నుంచే ఈ ఆచారం ఉండుంటే భీష్మాచార్యుడు దీన్ని పాటిస్తున్నట్టు. అయితే ఉత్తరాయణము, దక్షిణాయనం అనేది మనకి ప్రతి యుగంలోనూ ఉంటుంది. అలాగే మాసాలు ప్రతి యుగంలో ఉంటాయి. గ్రహగమనము ప్రతి యుగంలో ఉంటుంది. ఈ గ్రహం యొక్క ప్రతి సంక్రమణము కూడా ప్రతి యుగంలో ఉంటుంది. అయితే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నియమాల్ని, ఒక్కొక్క పండగల్ని, ఒక ఆచారాన్ని, వ్యవహారాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఆ యుగానికి సంబంధించిన స్థితిగతుల వల్ల మనం దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు మన ఋషులు. అయితే మనము ఏర్పాటు చేసుకునేవి ఏం కాదు, మనకి ఋషులు ఏర్పాటు చేసినవి. వాటిని మనం ఆచరిస్తూ ఇవాళ రోజున పండుగల రూపంలో, పబ్బాల రూపంలో మనం గడుపుకుంటున్నాం. అయితే వ్యవసాయ ఆధారిత క్షేత్రం అవడం వల్ల వ్యవసాయం ఇంటికి రావడం ఒకటి అనుకునే దానికంటే కూడా ఈ సంక్రమణము ఏదైతే ఉందో ఉత్తర ద్వారాన్ని తెలుస్తుంది. అంటే సూర్యుడి యొక్క తిరోగమనం మారుతుంది, ఉత్తరం వైపు మారుతుంది. కాబట్టి ఇది చాలా విశేషమైనది. అందుకని దీన్ని పెద్ద పండుగగా జరుపుకుంటాం మనం. అమ్మా, అలాగే ఇంటిని ధాన్యాగారంగా మార్చే పండుగ అని సంక్రాంతిని అంటారు కదా, ఎందుచేత? సంక్రాంతికి వచ్చేసరికి అందరికీ ధాన్యం ఇంటికి వస్తుందమ్మా. అలాగే ఈ పూర్వకాలంలో మనకి ఏం చేసేవాళ్ళు అంటే సంక్రాంతి పండుగ రోజే అందరికీ బోనస్లు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీపావళి బోనస్ అయిపోయింది అది. ఒకప్పుడు సంక్రాంతికి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సంక్రాంతికి ఎందుకు అని అంటే కనుక పంట అంతా ఇంటికి రావడము, ఇంటి నిండా ఎక్కడ చూసినా పంట ఉండడము, ఈ ధాన్యపు రాసులు కుప్పలు కుప్పలుగా పోసి ధాన్యలక్ష్మి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఈ సస్యం యొక్క ఆరాధన జరిగేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే దశరథ మహారాజు ఒకసారి ఆయన శనిని నిరోధించడానికి వెళ్తూ ఉంటాడు. శనిని ఎందుకు నిరోధించాలి అంటే కనుక ఆయనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 12 సంవత్సరాలు ద్వాదశ కాలము క్షామము ఏర్పడుతుంది శని యొక్క తిరోగమనం వల్ల. ఆ క్షామం వల్ల ప్రజలకి ధాన్యం లేకుండా పోతుంది, పాడి పంట లేకుండా పోతుంది. అందుకని శనిని కూడా నిరోధించే శక్తి కలవాడు దశరథుడు.
అందుకని ఆకాశ గమనం వైపు తన రథాన్ని వేసుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ కింద వీళ్ళంతా సస్యాన్ని పోసి ధాన్యలక్ష్మి యొక్క ఆరాధనలు చేస్తూ ఉంటారు. రాజు కదా, మహారాజు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినా కూడా మనం పిలిచి కూర్చోబెట్టి మాతో పాటు పూజలో పార్టిసిపేట్ అవ్వండి అని చెప్తాం, లేకపోతే ఆ అన్నం తింటూ ఉంటే అన్నం తినండి అని చెప్తూ ఉంటాం మన ఇంటికి వచ్చిన వాళ్ళు. అలాగే ఆ గ్రామ ప్రజలు మహారాజు అంతటి వాడు, చక్రవర్తి వాడు వచ్చాడు కాబట్టి ఈ చక్రవర్తికి తగు మర్యాదలు చేసి ఈ పూజని మీరు కూడా పాల్గొని వెళ్ళండి అని కోరుకుంటారు. కానీ ఈయనకి వెళ్ళాలి తొందర కదా, ఎక్కడ ఈయనకి శని యొక్క గమనం మారిపోతుందో అని చెప్పి వెళ్ళాలి కాబట్టి ఈయన ఆగకుండా ఆ సస్యలక్ష్మి మించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఎక్కడికక్కడ పంట అంతా మాయమైపోతుంది. ధాన్యాగారాల్లో ఉన్న పంట కూడా మాయమైపోతుంది. అంటే ఖజానాలో కూడా ధాన్యాన్ని ఉంచుతారు, ఎందుకంటే ఎప్పుడైనా క్షామం వస్తే కనుక ప్రజలకి కావాల్సిన ధాన్యం ఇవ్వాలి. అప్పట్లాగా మనకి ఇప్పుడు గోదాములు, అప్పట్లో ధాన్యాగారాలు ఉండేవి. ఈ ధాన్యాగారాల్లో ఉన్న పంటని కూడా మాయమైపోతుంది అనమాట. ఎక్కడా పంట ఉండదు, తినడానికి గింజ దొరకదు. ఈయన శనిని నిరోధిస్తాడు, శని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, ఈయన వచ్చేస్తాడు. ఏంటి ఇదంతా, ఏం జరిగింది, ఎంత ప్రయత్నం చేసినా పంట పండదేంటి, భూమి నుంచి ఎక్కడ సస్యం పండదేంటి అని చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడు ఈయనకి మనకి ఎప్పుడు కూడా మన గురువులు ఏం చేస్తారు, మనం చేసిన తప్పేంటో తెలియజేస్తారు. అప్పుడు ఆయన ఆచార్యుని అడుగుతా ఆయన ఏం చెప్తారనంటే, ఆయన దివ్య దృష్టితో చూసి నువ్వు ఈ పని చేసావయ్యా దశరథ అని చెప్తారు. అందుకని సస్యలక్ష్మిని ఆరాధించు, లక్ష్మీదేవి నీ వైపు ఖిన్నంగా ఉంది కాబట్టి నీకు ఈ ధాన్యం లేదు నీ రాజ్యంలో అని చెప్తాడు. చెప్తే అప్పుడు సస్యలక్ష్మి ఆరాధన చేయగానే మళ్ళీ సస్యమంతా ప్రకటితమయ్యి ఆ దొంగలు పట్టుకుపోయిన ధాన్యాగారంలో ధాన్యం కూడా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసేసి వీరికి ధాన్యము ఇంటికి వస్తుంది. అంటే ఇవాల్టి రోజున ధాన్యము మన ఇంటికి వస్తుంది కాబట్టి, ధాన్యాగారం అంతా నిండి ఉంటుంది కాబట్టి, సస్యలక్ష్మిని ఆరాధన చేస్తారు కాబట్టి ఆ లక్ష్మి ధాన్య రూపంలో మన ఇంట ప్రవేశిస్తుంది. అందుకని ఇల్లంతా నిండి ఉంటుంది ధాన్యంతో అని చెప్తూ ఉంటారు. అమ్మా, అలాగే నెల పట్టడం అని అంటారు కదా, నెల రోజుల ముందు నుంచే విశేషంగా ఇంటి లోగిళ్లలో రంగవల్లులు తీర్చిదిద్దుతూ ఉంటారు కదా, అసలు ఈ ముగ్గు వేయటంలో ఉన్న పరమార్థం ఏంటి? నెల పట్టడము అనేసరికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ నెల రోజులు ధనుర్మాసంలో ఎప్పుడైతే, ధనుర్మాసం అంటే ఏంటి, ధనుస్సులో సూర్యుడు ప్రవేశించిన కాలం, ధనుస్సు నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశించే కాలము దేవతల యొక్క బ్రాహ్మీ ముహూర్తం కదా. ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటే పొద్దున్నే నిద్ర లేచే సమయం. ఈ నిద్ర లేచే సమయంలో ఎవరైనా సరే, మనమైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాం, ఏ ఇబ్బంది ఉండదు. పడుకునే ముందు అలసిపోయి ఉంటాము, అన్ని రకాల నొప్పులు ఉంటాయి, చిరాకుగా ఉంటుంది, అంత ఆనందంగా ఉండదు, ఆహ్లాదంగా కూడా ఉండం. లేవగానే ప్రశాంతంగా ఉంటారు. ఈ లేవగానే ప్రశాంతంగా ఉండే సమయంలో ఎవరు వస్తారు, లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి చూస్తుంది. అందరి ముంగిళ్ళకి వచ్చి లక్ష్మీదేవి చూస్తుందిట ఎవరింట్లో నేను ప్రవేశించాలి అని. అందుకని ప్రతి ఇంటి వాకిలిని చక్కగా అలంకారం చేసి పెట్టుకుంటారు. మా ఇంట్లో అంటే మా ఇంట్లో రామ్మ అని. ప్రతి ఒక్కరికి లక్ష్మి రావాలి అంటే ఏంటి, లక్ష్మి దేనికి సంకేతము, ధర్మానికి సంకేతం, అలాగే ఒక లక్ష్యానికి సంకేతం, జీవితంలో అనేక రకాల సంపదల్ని కలిగించడానికి సంకేతం. ఆవిడ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఏ చెడు అలవాట్లు ఉండవు. ఆవిడ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎప్పుడు గొడవలు పడుతూ, అబద్ధాలు చెప్తూ, చిరాకు పడుతూ ఉండే వాతావరణం మీ ఇంట్లో ఉండదు. అంటే మీ ఇంట్లో లక్ష్మి లేదని అర్థం. దానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలి అని అర్థం. అందుకని లక్ష్మీ ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారా, ప్రతి ఒక్కళ్ళు హోమక్రతువులు చేయగలుగుతారా, ప్రతిరోజు దానం చేయగలుగుతామా, చేయలేం కదా. అందుకని నెల రోజులు అమ్మవారి కోసం ముగ్గు రూపంలో ఆమెని ఆహ్వానిస్తూ ఉంటారు స్త్రీలు. దీంట్లో వీడి కళా నైపుణ్యం చూపిస్తారు, అలాగే రకరకాల రంగులతోటి అమ్మవారిని ఆహ్వానం చేస్తారు. ఎందుకు ఇన్ని రంగులు అని అంటే కనుక మన జీవితంలో ఏ రంగు లేకపోయినా ఏదో ఒకటి కొరబడుతుంది. తలనొప్పే కదా అనుకుంటాం, కానీ తలనొప్పి రాగానే ఏమనుకుంటాం, అబ్బా తల పగిలిపోతుంది, తలనొప్పి రాకపోతే ఇంకే నొప్పి వచ్చినా పర్వాలేదు అంటారు, ఇంకో నొప్పి వచ్చినా అలాగే అంటారు కదా. అంటే మన జీవితంలో ప్రతిదీ ఇంపార్టెంటే మనకు కావాల్సింది. అందుకని ఈ అన్ని రకాల రంగుల రూపంలో ఆ తల్లి మన ఇంట్లో ప్రవేశించి మనకి రకరకాల సిరి సంపదల్ని మనకి అందించాలి అని చెప్పి నెల రోజులు ఒక వ్రతంగా, ఒక దీక్షగా, అయ్యప్పలు ఎలాగ దీక్ష తీసుకుంటారో అలా స్త్రీలు, ఇంటి స్త్రీలు వీళ్ళు వెళ్ళి అయ్యప్ప దీక్షలు కానీ ఇంకే దీక్షలు కానీ తీసుకోలేదు. కానీ వీళ్ళు చక్కగా ముగ్గులు వేసి దీక్ష తీసుకుని అమ్మవారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించగలరు. అందుకని స్త్రీయే గృహలక్ష్మి అవుతుంది. ఈమె 2 తరాలని, 2 యొక్క వంశాలని ఉద్ధరిస్తుంది. ఎందుకు ఆడవాళ్ళకే చెప్పారు, మగవాళ్ళు కూడా ముగ్గులు వేయచ్చు కదంటే ఇవాళ రోజున మగవాళ్ళు పాప ముగ్గులు నేర్చుకుని వేస్తున్నారు.
మనకి యూట్యూబ్లో వాటిల్లో మగవాళ్ళు కూడా ముగ్గులు వేస్తూ కనిపిస్తుంది. కానీ ఆడవాళ్ళు ఎందుకు అని ఆడవాళ్ళని ప్రత్యేకంగా ఎంచుకున్నారంటే తల్లి వంశాన్ని అలాగే అత్త వంశాన్ని ఇద్దరి వంశాలని ఉద్ధరిస్తుంది కాబట్టి, ఇటు తండ్రి యొక్క వంశము అటు మామ యొక్క వంశము ఎలా చూసుకున్నా మీకు అదొకటే. ఈ వంశాలని ఉద్ధరించేది స్త్రీ కాబట్టి ఆమెకి కొన్ని విషయాల్ని ఇచ్చారనమాట. ఈమె అక్కడ వెళ్ళి లక్ష్మి స్థాపన చేస్తుంది, గృహలక్ష్మిగా మారుతుంది. అందుకని ఈ ముగ్గుల ద్వారా మహాలక్ష్మిని ఆహ్వానం చేస్తారు తల్లి. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం సంక్రాంతి అంటే పెద్ద పండుగ అని ఎందుకు అంటారు అనేది. ఈ సంక్రాంతికి ఇంకొక పేరు కూడా ఉంది కదా, పెద్దల పండుగ అని. ఈ పేరు ఎలా వచ్చింది? పెద్దల పండుగ అని ఎందుకు పిలుస్తాం సంక్రాంతిని? ప్రతి సంక్రమణంలో అమావాస్యకి తిథులలో అంటే ఎవరైనా మన పెద్దవాళ్ళు చనిపోయిన తిథుల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళకి తర్పణాలు వదలడము, అలాగే వాళ్ళకి నదీ స్నాన సంగమాల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి తర్పణాలు వదలడము. ఇవి కాకుండా పెద్దల్ని స్మరించుకొని రోజు లేకుండా ఏదో ఒక విషయంగా వారిని స్మరించుకుంటూ ఉంటాం. అయితే సంక్రమణ సమయంలో విశేషం. సంక్రమణ సమయంలో ఎప్పుడైతే ఒకవేళ కనుక వారి గురించి మనం తర్పణాలు వదులుతామో వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. వాళ్ళని తలుచుకోవడం వల్ల అబ్బా వీడు నన్ను ఈ నరకాన్ని నుంచి ఉద్ధరించాడు కాబట్టి వీడికి మంచి కలుగుగాక అని మన పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారట. అందుకని సంక్రమణ కాలము చాలా విశేషమైనది. సంక్రమణ సమయంలో నదీ స్నానాలకి వెళ్తారు, సముద్ర స్నానాలకి వెళ్తారు, పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ పవిత్ర స్నానాలు మనం రోజు చేసేవి పవిత్ర స్నానాలు కాదా అంటే కనుక ఈ స్నానాలు ఎప్పుడైతే మన నదీ స్నానాలు ఒక్కొక్క తిథుల్లో చెప్పిన స్నానాలు వాటిని పవిత్రీకృతం దేన్ని చేస్తాయి అని అంటే కనుక మన ఆత్మని పవిత్రీకృతం చేస్తాయి. తద్వారా మనకి పితృదేవతలకి ఉన్న సంబంధాన్ని దేవతలకి ఉన్న సంబంధాన్ని కల్పిస్తాయి. మనం రోజు రోజుకి మెచ్యూర్ ఎలా అవుతూ ఉంటాం, మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది కదా, మైండ్ మెచ్యూరిటీ. అలాగ మనం రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకున్న తర్వాత మనం మారిపోతాం, ముందు ఉన్నట్టుగా ఉంటాం. మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా వయసులో ఉన్నట్టుగా ఇవాళ రోజున ఉండం, ఇంకా ముసలి వాళ్ళు అయ్యాక అలా ఉండం. అలా ప్రతిరోజు మారే విధంగా మన శరీరానికి ఆ యొక్క శోభ చేకూరుతుందిట, ఆ లక్ష్మి పోతుంది. అందుకని ఇవాళ రోజున పెద్దల్ని స్మరించుకుని ఆ పెద్దలకి పితృతర్పణాలు వదులుతారు. అందుకని వారికి ఇష్టమైన పదార్థాలు భక్ష్యభోజ్యాల్ని నివేదన చేస్తారు. నివేదన చేసి ఎవరినో ఒకరిని పిలిచి వారి రూపంగా భావించి వారికి దాన్ని భోజనం పెడతారు చక్కగా. ఇలా భోజనం పెట్టి వారిని చూసుకుంటారనమాట. అయితే ఇది నమ్మికగా చేస్తారు. ఎందుకు అనంటే వారు మన ఇంటికి వస్తారు అని. పెద్దలు అందరూ వచ్చి చూస్తారట మన వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు తరిస్తారో మనం తరిస్తాం, మనం ఆనందంగా ఉంటాం. ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో వారికి ఇలాంటి సంక్రమణ కాలం పితృదేవతల్ని ఆరాధన చేయడానికి, వారికి ఇష్టమైనవి చేసి పెట్టడానికి, దానాది క్రతువులు చేయడానికి ఈరోజు చాలా విశేషంగా ఉపయోగపడుతుందమ్మా. ఎవరైనా పితృదేవతల్ని ఈరోజు స్మరణ చేసుకుంటే చాలా మంచిది. అమ్మ, పితృదేవతలతో పాటు ఈరోజు ఏ దేవతలను ఆరాధించాలి, విధి విధానాలు ఏంటి పాటించాల్సినవి? ఇది సూర్య సంక్రమణం కదమ్మా, కాబట్టి సూర్య ఆరాధన చాలా విశేషమైనది ఇవాళ రోజున. సూర్యుని ఆరాధన ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు మనకి అనారోగ్యం ప్రబలే అవకాశం ఉంటుంది. అలాగే యముడి యొక్క కోరలు చక్కగా పెరిగి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయిట, వస్తే బలి తీసుకుంటాను అని. అందుకని ఇవాళ రోజున సూర్యుని ఆరాధన అలాగే శివకేశవుల ఆరాధన చేస్తారు. శివకేశవుల ఆరాధన చేసి అంటే శివుణ్ణి ఫాలో అయ్యేవాళ్ళు శివుణ్ణి ఆరాధన చేస్తారు, హరిని ఫాలో అయ్యేవాళ్ళు హరిని ఆరాధన చేస్తారు. తర్వాత ఎవరు అయ్యో మాకు ఏదో తెలీదు అనేవాళ్ళు సూర్యుడిని ఆరాధన చేయాలి. ఇవాళ రోజున సూర్యుడిని ఆరాధన చేసి సూర్యుడికి చిక్కుడుకాయకు సంబంధించినవేవో నివేదనలు చేస్తూ ఉంటారు. పొంగలి వండి నివేదన చేస్తారు. పాలు బయట పెట్టి చక్కగా పాలు కాచి ఆ పాలు ఎటు పొంగాయో చూసి ఆ దాని ద్వారా ఈ సంవత్సరం అంతా మనకి అంటే ఉత్తరంలో పొంగాయా, దక్షిణంలో పొంగాయా, పడమరలో పొంగాయా, తూర్పులో పొంగాయా అని చూసుకుని తద్వారా మనకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి జ్యోతిష్యపరంగా మనకి చూస్తారనమాట. ఇవాళ రోజున పాలు పొంగించడం చాలా విశేషమమ్మ. కొత్త కుండను తెచ్చుకుని కొండలో పాలు పోసి చక్కగా పాలను పొంగించాలి. పాలను పొంగిస్తే ఆ పాలు పొంగిన విధంగా ఈ సంవత్సరం అంతా మీ జీవితం కొత్త కొత్త విషయాలతోటి పొంగుగా అంటే చాలా హ్యాపీగా ఆనందంగా శుభ్రంగా ఉంటుంది, చక్కగా పైకి వస్తారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి మనకి ఈ సంక్రాంతి వేళ పాలు పొంగించడం కూడా జరుగుతుంది. అలాగే సంక్రాంతికి విశేషంగా చేసేది బొమ్మల కొలువు కదమ్మా. ఈ బొమ్మల కొలువు ఎందుకు చేస్తారు? ఈరోజు చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? రకరకాల బొమ్మల్ని తీసుకొచ్చి ఒక చోట నిలబెడతారమ్మా. సంక్రాంతి పండగ కూడా
మన రకరకాల చుట్టాలందరూ అంటే మనకి సంబంధించిన బంధువులందరూ రకరకాల స్థానాల్లో ఉంటారు. వారందరూ ఒక చోటకి ఎక్కడున్న వాళ్ళైనా చూడండి సంక్రాంతి సమయంలో గ్రామాలకి వెళ్ళిపోతారు. ఎందుకంటే గ్రామంలోనే సంక్రాంతి పండుగ యొక్క శోభ తెలుస్తుంది. ఇంకెక్కడా మీకు అంత శోభ తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిటీలో ఉండేసరికి ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఊర్లో వచ్చేసరికి అందరూ చక్కగా మూకుముడిగా కూర్చుని అంతా చేస్తూ ఉంటారు. భోగి మంటలు వేసుకుంటారు, గొబ్బిళ్ళు పెడతారు, ముగ్గులు వేసుకుంటారు. ఈ ముగ్గులు వేసుకున్నప్పుడు ఆ ముగ్గుల విషయంలో ముచ్చటించుకుంటూ ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఒక చోట ఉంటారు. ఇంట్లో పండగ అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న బంధువులందరూ వారిని చేరి అక్కడ చేరతారనమాట. చేరి అక్కడ అందరూ ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ ఆనందాన్ని అనుభవించే కాలంలో బొమ్మల కొలువు చేస్తారు. అంటే మనం కూడా అలాగే రకరకాల బొమ్మలు భగవంతుడు చేర్చిన అనేక రకాల రూపాలు అనేక చోట్ల ఉన్నప్పుడు మనం కలిసి ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఆనందాన్ని బొమ్మల కొలువులో చూస్తారు. ఈ బొమ్మల కొలువు పేర్చడం వల్ల మనలో ఉండే కళా నైపుణ్యం అదొకటి కనిపిస్తుంది. తర్వాత రకరకాల లోకాలని సృష్టించినట్టుగా మనకి అంటే బ్రహ్మదేవుడు ఎలాగ లోకాల్ని సృష్టించాడో, లోకాల్ని సృష్టించి అనేక రకాల జీవుల్ని సృష్టించాడో, ఆ సృష్టిలో ఆయన వారికి ఎట్లా ఆహారాన్ని అందించాడో అని ఆలోచిస్తూ మనం చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనము భగవంతుని యొక్క లీలా విశేషంలో వైభోగంలో మనం కూడా తన్మయత్వం చెంది వాటిలో వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఈ బొమ్మల కొలువులో అందరినీ పిలిచి ముత్తైదులకి ఆహ్వానం చేస్తారు. ఆహ్వానం చేసి సాయంత్రం పూట మా ఇంట్లో వచ్చి ఈ బొమ్మల కొలువుని చూడండి అని చెప్పి పిలిచి వారందరికీ తాంబూలాది క్రతువుల్ని ప్రసాదం కానీ లేకపోతే తాంబూలాది క్రతువులు కానీ ఇస్తూ ఉంటారు. దీంట్లో పెద్దగా ఇచ్చేది ఏం లేకపోయినా అందరూ కలిసి ఒక చోట కూర్చోవడం, కొంత కలుసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. దానికోసమని అందరినీ పిలుచుకుంటారు. ఇలా పిలుచుకోవడం వల్ల వైధవ్యం రాదు అంటారు. ఇది ఒక గౌరీ వ్రతంగా కూడా దీన్ని ఆరాధన చేస్తారు, లక్ష్మీ వ్రతంగా కూడా దీన్ని ఆరాధన చేస్తారు. ఇలా సందడిగా అందరూ మన ఇంటికి వస్తే లక్ష్మి ఇంటికి వచ్చినట్టే కదా. అవునమ్మా. అందుకని సౌమంగళ్యాన్ని ఆశించి చేసే పండుగ కూడా చేస్తుంటారు. ఇంట్లో ఏమన్నా మంచి జరగట్లేదు, పీడ జరుగుతుంది అంటే ఈ బొమ్మలు పెళ్లిళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అలా చేసి అందరినీ పిలిచి ఇప్పుడు దేవుడికి పెళ్లి చేయడం మనకు తెలుసు, బొమ్మల పెళ్లిళ్ళు కూడా మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. ఈ బొమ్మల పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఇంకా శుభకార్యాలు బాగా జరగాలి, పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి ఆ బొమ్మల్లో ఏదో ఒక జంటని ఎంచుకుని వాటికి కళ్యాణం చేయడం, పిల్లలతో ఆడించడం ఇలాంటివన్నీ నేర్పిస్తారు. అంటే పిల్లలకి మన యొక్క పండగలు పరమార్థాలు మనం చేసే విషయాలు, వివాహం ఎందుకు చేస్తాం, మిగతా విషయాలు ఎందుకు చేస్తాం, ఇలాంటివన్నీ తెలియజేయడానికి పిల్లల్ని దాంట్లో పార్టిసిపేటెడ్గా పెడతారు. ఇంకోటి, పిల్లలు తన ఆడే వస్తువుల్ని బొమ్మల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. ఏ బొమ్మ పట్టుకుంటే ఆ బొమ్మతోటే ఉంటారు. ఆ బొమ్మని వాడు అక్కడ అన్ని రోజులు వదిలిపెట్టి ఉండాలి అని అంటే వాడికి ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలకి. ఆ ఇబ్బందిని కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే త్యాగబుద్ధి కూడా వస్తుంది అని చెప్పి ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు తల్లి. అమ్మా, అలాగే సంక్రాంతి పండుగ అనేది కుటుంబ వ్యవస్థని ఎలా పటిష్టం చేయగలుగుతుంది? కుటుంబ వ్యవస్థని ఎలా అయినా పటిష్టం చేస్తుంది. ఎందుకు అని అంటే కనుక అందరూ ఇంటికి వస్తారు, అందరినీ పిలుచుకుంటాము, అల్లుళ్ళు కూతుర్లు ఇంటికి వస్తారు. ఒకసారి కూతురు వివాహం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుతోటి కోడలతోటి ఉన్న అనుబంధము కూతురుతోటి తెగిపోతుంది, అల్లుడితోటి కూడా తగ్గిపోతుంది. కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోగానే అమ్మాయి కూడా రావడం మానేస్తుంది. ఇది నా ఇల్లు అన్నట్టుగా అమ్మాయి కూడా అలాగే ఉండిపోతుంది. అలా కాదు అని చెప్పి అమ్మాయిని మన ఇంటికి పిలుచుకొని, అల్లుడిని కూడా మన ఇంటికి పిలుచుకొని, వీలైతే వాళ్ళ అత్తమామల్ని కూడా మన ఇంటికి పిలుచుకొని అందరం కలిసి ఆహ్లాదంగా ఒక పండగని గడిపితే చక్కగా ఆనందంగా బొమ్మల కొలువు రకరకాల సాంప్రదాయాలతోటి ఆ పండుగని జరపడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్య అసలు సంబంధమే లేకుండా ఉన్న స్థితి కూడా పోయి వీరి మధ్య ఒక అన్యోన్యత ఏర్పడుతుంది. అందుకని ఈ పండగ కుటుంబ వ్యవస్థని పటిష్టం చేయడానికి చాలా దోహదపడుతుంది అని చెప్పడానికి సులువైన మార్గం అమ్మ. అమ్మ, అలాగే ఈరోజు రకరకాలైన పిండి వంటలు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడము, దీంట్లో కూడా కుటుంబ వ్యవస్థ అనేది దాగి ఉందంటారా పటిష్టం చేసే విషయంలో? అంటే మనకి సంక్రాంతి రోజున ఏం చేస్తారు, చాలా మటుకు మరాఠీలు వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల పిండితో చేసిన వంటకాలని చాలా మందికి పంచుకుంటారు. ఇది మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంది. ఆంధ్రాలో కూడా ఏంటి అని అంటే కనుక పప్పు ఉండల్ని, బెల్లంతో చేసిన పప్పు ఉండల్ని ఇస్తారు. అందులో నువ్వుల ఉండలు కూడా ఉంటాయి. ఈ నువ్వులతో చేసిన పదార్థాలని ఎక్కువగా అందరికీ పంచుకుంటూ ఉంటారు. అవి కాకుండా ఇంట్లో ఏంటి చక్కిలాలు చేస్తారు. ఈ పండగకి ప్రత్యేకంగా అప్పాలు చేస్తారు. ఎందుకు, కొత్త బియ్యం వస్తుంది కాబట్టి దంచి చక్కగా అరిసెలు చేసి అప్పాలు చేస్తారు. ఆ కొత్త బియ్యం డైరెక్ట్గా వండుకొని తింటే వాళ్ళకి కడుపు మంట, కడుపు నొప్పి అన్నీ వస్తాయి, అరగదు కాబట్టి. కానీ ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది.
అలాగే శరీరం పటిష్టంగా ఉంటుంది. అందుకని ఇలాంటివన్నీ తయారు చేసి అందరితో పంచుకుంటారు. పంచుకోవడం వల్ల అందరితో తన్మయత్వం ఏర్పడుతుంది. అందరితో కలుస్తాం ఏదో విధంగా. పక్కింటికి కూడా వెళ్ళని వాళ్ళం ఆ రోజు అందరింటికి పంచడానికన్నా వెళ్తాం. అలా వెళ్ళడం వల్ల కూడా వీళ్ళ మధ్య ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయి. అలాగే వీళ్ళందరి మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది కదా. అందుకని ఇది కుటుంబ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తుంది. అలాగే గ్రామ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తుంది. మా ఇదే రోజున మనం శబరిమలలో చూసుకుంటే శబరిమల గిరులలో స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు కదా అందరికీ. దాని విశేషం తెలియచేయండి అమ్మా. శబరిమల జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చేది మనము అరుణగిరిలో కూడా చూస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఆయన జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు. ఎందుకు జ్యోతి రూపం అనేసరికి మీరు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారో అది విశేషమైంది. ఎందుకు అంటే కనుక భగవానుడు ఎప్పుడూ కూడా ఒక ప్రకాశ స్వరూపం, ప్రకాశమానమైన రూపం అది. అందుకే దానికి ఒక ఆకారంతో కానీ ఒక నియమంతో కానీ కట్టి వేయలేనిది కదమ్మా. అయితే భగవానుడిని తెలుసుకోవడానికి అది ఏ రూపమైనా సరే ఆ రూపానికి మనం ఒక మూర్తిని కల్పించి, నీరు ఎలాగ మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని సంతరించి ఉంటుందో అలాగే భగవంతుడు కూడా ఏ రూపంలో మీరు పిలిస్తే ఆ రూపంలో, ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో ఆయన మీకు మీ ముందు సాక్షాత్కరిస్తానని వరమించాడు. కాబట్టి ఆయన ఆ రూపంలో అనేక రూపాలుగా మన ముందు ఉంటాడు. అయ్యప్ప దీక్షని 44 రోజులు కఠిన దీక్షలు చేసి నల్లటి వస్త్రాలు ధరించి చక్కటి మాలలు ధరించి విభూతి ధారణ చేసి అన్ని రకాల రోగాల్ని గ్రహ దోషాల్ని అంటే శని దోషం కూడా పోతుంది అంటారు. అలాగే వీళ్ళకి ఏంటనంటే సడన్ గా యాక్సిడెంట్స్ అయ్యి వీళ్ళకి అకాల మృత్యు దోషం ఉంటే కూడా అది కూడా పోతుంది అంటారు. అది గనక నిష్టగా చేయగలిగితే, అయ్యప్ప దీక్షనైనా ఏ దీక్షనైనా మనం నిష్టగా చేయగలిగితే అక్కడి వెళ్ళినప్పుడు ఆ జ్యోతి దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆహా, ఇది కదా నేను పొందాలనుకుంది, ఇది కదా నేను భగవానుడిని చూడాలనుకుంది. అయ్యప్పలో నువ్వు చూడలేకపోతున్నావు ఆ మూర్తిలో అంటే కనుక ఆ జ్యోతి రూపంలో పరమాత్మని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ భగవానుడు నీకు నిర్దేశించేది, నీకు వరమిస్తున్నాడా లేకపోతే ఆకాశం ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంది. జ్యోతి ఊర్ధ్వముఖంగానే ప్రయాణం చేస్తుంది. నిన్ను నేను ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తాను అని భగవంతుడు మనకి వాగ్దానం చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ. కాబట్టి అదొక గొప్ప దర్శనం మా జ్యోతి రూప దర్శనం. అమ్మా, సంక్రాంతి పండుగ పరమార్థం గురించి, ఈ పండుగను ఎలా జరుపుకోవాలి, ఈ పండుగ రోజున ఏ దేవీ దేవతలను ఆరాధించాలి, వారి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే చక్కని విషయాన్ని అందించారు. ధన్యవాదములు. నమస్కారం తల్లి. ఇదండి ఇవాల్టి సంపద క్రాంతి సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.